ఇప్పుడు ఒక ఛానల్ అని పేరు పెట్టకుండా కేసర్ గారు మనకి వీటికి మూలాలు చూస్తే అంటే ఇలాంటి కథనాలు రావడానికి ఏమిటంటారు? అది అంటే అది కొట్టుకుపోవడం ఆ ఫ్లోలో ఏ కథనాలు అంటే వీటికి అంటే వాస్తవికత అనే ఒక ఆధారం లేకుండా కేవలం అంచనాలు ఊహాగానాల మీద. అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయా టీవీల్లో యాజమాన్యాలు ప్రొఫెషనల్ అప్రోచ్ లేకపోవడం, పర్సనల్ అప్రోచ్ ఉండటం కూడా కొంత కారణం అని చెప్పాల్సింది. వాళ్ళ పర్సనల్గా ఉండే ఇంట్రెస్ట్లు అనండి, ఏజెండా అనండి కొంత పనిచేస్తుంది. అయితే వాళ్ళకి అట్ ది సేమ్ టైం మొత్తం టీవీని పాడు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండరు. అయితే వాళ్ళు నమ్మి ఉండొచ్చు, పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి పర్వాలేదు ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు అని అనుకుని ఉండొచ్చు. బట్ అట్లా అని చెప్పి టీవీ ఒకవేళ వీళ్ళు కాదు వాళ్ళకి వస్తున్నారంటే వాళ్ళకే బ్రహ్మాండం పైపోయిందో అంటారు. కాబట్టి దాన్ని నేను అంటే ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని చేశారని అయితే నేను అనుకోను. అంత విధానపరంగా ఆలోచిస్తే అసలు సమస్యలే రావు కదా. పద్ధతిగా ఉండాలి అనే వ్యవహారం వేరు. సరే ఆ సందర్భాన్ని బట్టి విషయాన్ని బట్టి కొట్టుకుపోవటం, గాలిలో కొట్టుకుపోవటం అంటే కొంచెం వ్యక్తిగత అభిప్రాయం మీరు అన్నట్టు అది కూడా కావాలనే ఉండదు ఇంటెన్షన్. మనం చెప్పేది అంటే ఒక్కోసారి వ్యక్తిగతంగా కూడా ఏదైనా తేడా వచ్చినప్పుడు కొన్నిసార్లు నన్ను ఇట్లా అన్నాడు పలానప్పుడు లేదా పలానప్పుడు నాకు ఇది జరగలేదు ఇట్లా కొన్ని ప్రభావితం చేస్తుంటాయి. అంతే కదా బయట జరుగుతున్న ప్రచారం సార్. అంటే ఉన్నమాట మీకు చెప్తున్నాను దట్ మీరు మీ షో బాగా పుంజుకున్నాక రాజకీయ ఒత్తిళ్లు రావడం వల్ల మీరు గతంలో పనిచేసిన ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తీసి పక్కన పెట్టారు, తెర మీద కనిపించకుండా చూశారు. అది వాళ్ళు కూడా మీ పట్ల వాళ్ళకేమి దురభిప్రాయం కాదు, కానీ వాళ్ళకు వచ్చిన ఒత్తిడికి వాళ్ళు లోనవ్వాల్సి వచ్చిందని చెప్పి ఎంత వాస్తవం? వాస్తవం. నేనే రాశాను కదా, స్టేట్మెంట్ ఇచ్చాను కదా. నేను చాలామంది అభిమానులు నేను సడన్గా తెర నుంచి కనపడటం మానేసిన తర్వాత ఒక నెల రోజుల పాటు నేను అసలు ఎవ్వరికి నాకు అనేక మంది ఏమిటి రావట్లేదు కొన్ని వేల మంది మెసేజ్లు ఇవ్వటం, ఫోన్లు చేయటం, ఇట్లాంటి లేదా మన ఈమెయిల్స్ ద్వారానో ఇట్లా ఎక్కడ కనపడితే అక్కడ ఆడటం ఇట్లా జరుగుతూ ఉన్నా కూడా నేను రియాక్ట్ కాలా. నాకు విషయం తెలిసినా మనం తొందరపడకూడదులే, ఏదో ఒకటి సెటిల్ అవుద్దేమోలే అని నేను అనుకున్నా. ఖచ్చితంగా రాజకీయ కారణమే. ప్రధానంగా ఏపీలో మరి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు గారు కానివ్వండి, ఆయన కుమారుడు లోకేష్ గారికి కానీ కాస్త కోపం మీద ఉందట నా మీద. మరి ఏ కారణమో నేను బహుశా వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అట్లాంటి ఏమంటారు ఫీడ్బ్యాక్ వాళ్ళకి అట్లా వెళ్ళిందో ఏమో. కొంత ఫీడ్బ్యాక్ కూడా ఉంటాయి కదా. వాళ్ళకి సరిగా సమాచారం ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదనుకోండి, అంత నా మీద నెగిటివ్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి నా నెగిటివ్ అభిప్రాయం అదే నిజం వాళ్ళు నమ్మొచ్చు. బట్ మీ ఇంటెన్షన్ మాత్రం మీరు ఎప్పుడు వృత్తికి ధర్మం చేశారు. నేను ఎప్పుడు పనిగట్టుకుని ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో అంటే నాకు అర్థమైంది ఏంటంటే జర్నలిజంలో ఇండిపెండెంట్గా ఉండటం అనేది ఒకప్పుడు చాలా గొప్ప విషయం అనుకునేవాళ్ళం, హీరోలా చూసేవారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటే దాన్నే రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ విమర్శించే పరిస్థితి రావడం అనేది ఒక ట్రెండ్. ఏమంటే రామోజీ గారు దగ్గర నుంచి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎప్పుడు మాకు వాస్తవాలే రాయండి, అబద్ధాలు రాయొద్దని చెప్పేవాడు. ఏదైనా విషయం ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోమనేవాడు, రెండో వర్షన్ తీసుకోమని సలహాలు ఇచ్చేవారు. సో ఆ పరిస్థితిలో ఎంత ఓ సందర్భంలో అయితే నీకు దమ్ముంటే నా మీద కూడా రాయవా అనేటువంటి ఇదిగా మాట్లాడుతుండేవారు. సో ఆ స్ఫూర్తితోటి మేమంతా కూడా బాగా ఒక రకంగా మాకు అపోజిషన్ మైండ్ అలవాటైపోయిందో ఏం పాడు. అట్లా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే తప్పులు చేస్తే రాసేయటం, తప్పులు చేస్తే మాట్లాడటం. అంటే జర్నలిస్ట్లో కొంత స్వతహాగా మీరు అన్నట్టు కరెక్టే, ప్రతిపక్షం బ్రెయినే ఉంటుంది, అది లేకపోతే మనకు రాయడానికి ఏముంటుంది, మంచి విషయాలు రాయడం అలవాటు ఉంటుంది, కొంత ఉండాలి కూడా. బికాస్ ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు రోడ్పాట్లే ఖచ్చితంగా. అయితే అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు భజన చేస్తేనే పదవులు, భజన చేస్తేనే హోదాలు, లేదా భజన చేస్తేనే సన్మానాలు, భజన చేస్తేనే అవార్డులు రివార్డులు అనేటువంటి దశకి వెళ్ళిపోయిందేమో నాకు అనిపిస్తూ ఉంది. మొత్తం రాజకీయంగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈనాడు పత్రిక ఆ రోజుల్లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినప్పుడు మాకు ఓపెన్గా చెప్పారు ఇది చారిత్రక అవసరమయ్యా అన్నారు. సో తర్వాత మా బట్టి వాళ్ళం ఎంత చారిత్రక అవసరమైన ఒక పత్రిక మరి మేము కుర్రాళ్ళం కాబట్టి మేము కూడా ఉత్సాహంగానే ఆ రోజుల్లో కరెక్ట్ అని మేము చరిత్రలో మనం కూడా హుషారుగా చేసాం. హుషారుగా మా వంతు మేము నాది ఎంత పాత్ర అనేది వేరే విషయం, చిన్న పాత్ర కావచ్చు, అసలు లేకపోవచ్చు, మేము కూడా ఒక ప్రేక్షకుడిని కావచ్చు. కానీ ఆ తర్వాత రోజుల్లో జర్నలిజం విలువలు వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు అది కరెక్టా అంటే ఏం చెప్తాం, కరెక్ట్ కాదు. కానీ అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఏదో ఒక లైన్ తీసుకున్న వాళ్ళకే సేఫ్టీ ఉంది. ఇండిపెండెంట్గా ఉంటే శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, స్వప్న లాంటి వాళ్ళు, ఇంకెవరు వాళ్ళంతా ఇబ్బంది పడతారనేది ఉన్నమాట. సార్ మీరు అన్నది ఈ మాట వాడక ఫుట్బాల్ అయిపోతాం అంతే. అంటే